హే గైస్ ఎలా ఉన్నారు? సో ఇక్కడ చూసుకుంటే Mulo Arena 5000 2.1 ఛానల్ సౌండ్ బార్ అయితే మనతో పాటు ఉంది. సో 5000 రూపీస్ బడ్జెట్లో ది బెస్ట్ సౌండ్ బార్ అని అయితే చెప్తాను. నేను ఆల్రెడీ మా ఇంట్లో నేను ఇదే సౌండ్ బార్ని అయితే యూస్ చేస్తున్నాను. అప్పుడైతే నేను అన్బాక్సింగ్ చేయలేకపోయాను. సో చాలా మంచి ప్రైస్లో దొరికింది నాకు మళ్ళీ ఇది. అండ్ ఇన్ఫాక్ట్ చెప్పుకోవాలంటే చాలా తక్కువ ప్రైస్లో దొరికిందని చెప్పుకోవచ్చు. సో ఆ ప్రైస్కి ఇది స్టీల్ డీల్ అనమాట. సో అంత తక్కువ ప్రైస్కి ఎలా కొన్నాను అనేది కూడా నేను ముందు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా మీరు కనుక ఒక మంచి సౌండ్ బార్ కొనాలి అన్న ఆలోచనలో ఉన్నట్లయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ వీడియోలో ఈ సౌండ్ బార్ అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి అసలు ఇది మనకి ఎలా ఉంది, సో ఆడియో ఎలా ప్లే చేస్తుంది, సాంగ్స్ ఎలా ప్లే చేయగలుగుతుంది, సో ఎవ్రీథింగ్ అయితే మనం చెక్ చేయబోతున్నాం. సో నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్స్. గైస్ ఒకవేళ మీకు కనుక ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తే నాకు కాస్త మోటివేషన్ అయితే ఉంటుంది. ఇంకా మంచి కంటెంట్ ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను. సో ఇక లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. బాక్స్ చూసుకోవచ్చు, మనకి చాలా పెద్దగా అయితే ఉంది. యాక్చువల్గా సౌండ్ బార్ డిజైన్స్ అన్ని మనకు కొంచెం డిఫరెంట్ బాక్స్ అయితే వస్తాయి, బట్ వీళ్ళు కొత్తగా అయితే డిజైన్ చేశారనమాట. సో బాక్స్ని అయితే నేను సీల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో గైస్ బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లో మనకి 3 సపరేట్ బాక్స్లు అయితే వచ్చినాయి. సో ఒక బాక్స్ లో చూసుకుంటే మనకి సౌండ్ బార్ అయితే ఉంది. అండ్ ఇంకొక బాక్స్ లో చూసుకున్నట్లయితే మనకి సబ్ వూఫర్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మనకి సబ్ వూఫర్ అనమాట. అండ్ దెన్ మనకి కొన్ని యాక్సెసరీస్ కి ఇంకొక బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ అయితే నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇందులో ఏమున్నాయో చూద్దాం. ఈ బాక్స్ లో చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు ఒక రిమోట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో రిమోట్ చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఫంక్షనాలిటీ వైజ్ మనకి చాలా చక్కగా అయితే ఉందన్నమాట. అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. రిమోట్ది నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దెన్ మనకి ఇంకొక కేబుల్ అయితే ఉంది. ఇది మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ దెన్ మనకి ఇంకొక కేబుల్ అయితే ఉంది. ఇది మనకి స్టాండర్డ్ ఆక్స్ కేబుల్ అనమాట. సో ఒకవేళ మనకి ఇది బ్లూటూత్తో కాకుండా మీరు మామూలుగా ప్లే చేయాలంటే ఈ ఆక్స్ కేబుల్ యూస్ చేసి ప్లే చేసుకోవచ్చు. అండ్ దెన్ మనకి 2 స్క్రూస్ కూడా అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఈ స్క్రూస్ యూస్ చేసి మీరు కావాలంటే ఈ సౌండ్ బార్ని మీరు వాల్ మౌంట్ కూడా అయితే చేసుకోవచ్చు. దానికోసం స్క్రూస్ అయితే ఉన్నాయి. అండ్ దెన్ మనకి ఇక లాస్ట్ లో చూసుకున్నట్లయితే యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో గైస్ ఫస్ట్ అయితే మీరు సౌండ్ బార్ చూసుకోవచ్చు, చాలా అద్భుతమైన లుక్ అయితే మనకి సౌండ్ బార్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ ఇక్కడ మనకి హుక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవేంటంటే మనం వాల్ మౌంట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అటు సైడ్ ఇటు సైడ్ 2 ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కనెక్షన్స్ ఇవ్వడానికి పోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి మనకి సబ్ వూఫర్ కనెక్ట్ చేసుకోవడానికి, అండ్ ఇంకొకటి మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ కనెక్ట్ చేసుకోవడానికి అయితే 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక మనకి సైడ్ లో చూసుకున్నట్లయితే ఇంకొన్ని ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ USB పోర్ట్ ఆప్షన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ దెన్ మనకి ఇది మోడ్ చేంజ్ చేసుకోవడానికి బటన్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. గైస్ మనకి సబ్ వూఫర్ చూసుకోవచ్చు, ఈ విధంగా అయితే ఉంది. మనకి కంప్లీట్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకున్నట్లయితే సో ఇది మనకి బ్యాక్ సైడ్ డిజైన్ అనమాట. సో ఇవి మనకి ప్యాసివ్ సబ్ ఊఫర్స్తో అయితే వస్తుంది. సో చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది. ఊఫర్ కూడా అయితే మనకి చూసుకోవచ్చు, మొత్తం మనకి ఇది వుడ్ ఫినిష్ అనమాట. సో వుడ్ ఫినిష్తో వస్తే మనకి జనరల్గానే సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి Mulo బ్రాండింగ్ అయితే ఉంది. సో పెద్దగా కనెక్షన్స్ అయితే ఏముండవు దీనికి. సో సింపుల్గా మీరు ఈ వైర్ని దీనికి కనెక్ట్ చేయడమే. సో అంతే, మనకి సబ్ వూఫర్లో ఇంకా ఎలాంటి కనెక్షన్స్ అయితే ఉండవు. సో బిల్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంటుంది గైస్. సో గైస్ నేను పవర్ ఆన్ అయితే చేసేసాను. సో సౌండ్ బార్ మొత్తం కనెక్ట్ చేసి పవర్ ఆన్ అయితే చేశాను. సో ఫస్ట్ మీరు పవర్ ఆన్ చేయగానే ఒక రెడ్ కలర్ లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది. సో ఆ తర్వాత మీరు బ్లూటూత్లో పెయిర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ పవర్ మీకు ఈ సౌండ్ బార్ అనేది బ్లూటూత్ పెయిరింగ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో సింపుల్గా మీ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసి మీరు పెయిర్ అయితే చేసుకోవచ్చు. వన్స్ పెయిర్ అయిపోగానే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక బ్లూ కలర్ లైట్ అయితే వెలుగుతుంది. సో ఆ విధంగా వెలుగుతూ ఉంటుంది, పెయిరింగ్ అయితే అయిపోయిందని అర్థం అనమాట. సో సింపుల్ ప్రాసెస్ మీకు బ్లూటూత్ పెయిర్ చేయడానికి. అండ్ ఇక మనం ఒక సాంగ్ అయితే ప్లే చేసి చూద్దాం. సో ఇది మనకి మ్యూజిక్ ఎలా ప్లే చేయగలుగుతుంది, సో ఎవ్రీథింగ్ మనకి క్వాలిటీ ఎలా ఉంది మొత్తం అయితే మనం ఇప్పుడైతే చెక్ చేయబోతున్నాం. సో ఇప్పుడు నేనైతే ఒక సాంగ్ అయితే ప్లే చేసి చూస్తాను. Blend right here, it's right right here. Leave it up for sleeping on here. Yeah, clap for me, man. సో గైస్ విన్నారు కదా మీరు సౌండ్ అయితే ఎలా ప్లే చేస్తుందో. సో సౌండ్ అయితే నాకు
చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా ఆడియో క్వాలిటీ మనకి నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ సౌండ్ బార్లో బేసిక్గా నాకు బాగా నచ్చిన విషయం అంటే ఆడియో క్లారిటీ అనమాట. మనకి ప్రాపర్గా వినిపిస్తుంది. ప్రతిదీ కూడా మీరు ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు. మనకి మిడ్స్ కానీ హైస్ కానీ లోస్ కానీ ప్రాపర్గా వినిపిస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఇన్స్ట్రుమెంటేషన్ సపరేషన్ కానీ వోకల్స్ కూడా మనకి చాలా పిక్చర్ పర్ఫెక్ట్గా అయితే వినిపిస్తాయి అనమాట. అది ఈ సౌండ్ బార్లో మేజర్ హైలైట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో గైస్, ఇప్పుడు నేను కొన్ని వీడియోస్ అయితే ప్లే చేస్తాను. సో దట్ ఆ వీడియోలో ఉన్న వోకల్స్ ఎలా వస్తున్నాయి అనేది కూడా మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. కొన్ని వీడియోస్ అయితే ప్లే చేసి చూద్దాం. ఈ సీమలో మొట్టమొదటి కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత. పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకు ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో. సో గైస్, చూసారు కదా మ్యూలో ఎరీనా 5000 2.1 ఛానల్ సౌండ్ బార్ అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అండ్ దెన్ మనకి సౌండ్ టెస్ట్ కూడా అయితే. సో ఈ బడ్జెట్లోనే ది బెస్ట్ సౌండ్ బార్ అయితే అవుతుంది గైస్. సో మీరు ఇందాక విన్నారు, సౌండ్ మనకి అద్భుతంగా అయితే ఉంది. సౌండ్ లౌడ్నెస్ పక్కన పెడితే సౌండ్ క్లారిటీ మాత్రం ఈ సౌండ్ బార్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనకి సౌండ్ లౌడ్నెస్ కూడా అయితే చాలా బాగుంది. ఒక పెద్ద హాల్ని కూడా అయితే ఇది ఈజీగా ఫిల్ చేయగలుగుతుంది. అంటే డిస్టార్షన్ కూడా అయితే నేనైతే అబ్జర్వ్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ మనకి డెడికేటెడ్ సబ్ ఊఫర్ కూడా అయితే ఉంది. ఊఫర్ క్వాలిటీ కూడా అదిరిపోయింది. సో మనకి సఫిషియంట్ బాస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఊఫర్ కూడా. సో ఓవరాల్గా మనకి అన్ని విధాలుగా చూసుకుంటే మ్యూజిక్ పరంగా మాత్రం ఈ సౌండ్ బార్ అద్భుతం అని చెప్పుకోవచ్చు. సో దీని ప్రైస్ మనకి 5,000 రూపాయలు ఉంటుంది జనరల్గా అయితే. బట్ నేను దీన్ని టాటా క్లిక్లో అరౌండ్ 3,200కి అయితే పర్చేజ్ చేయడం జరిగింది. సో దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు కూడా వెళ్ళి ట్రై చేయొచ్చు. సో నేను కొన్నప్పుడు టాటా క్లిక్లో దీని ప్రైస్ అయితే 4,000 రూపాయలు ఉంది. అండ్ నేను ఒక ప్రోమో కోడ్ యూస్ చేశాను, విన్10 అని చెప్పేసి. ఆ ప్రోమో కోడ్ యూస్ చేస్తే 400 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఇంకొక 400 రూపీస్ బ్యాంక్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా నాకు 3,200 ఆ ప్రైస్కి అయితే ఈ సౌండ్ బార్ రావడం జరిగింది. అద్భుతమైన డీల్ అని చెప్తాను గైస్. అది 3,000 దగ్గర ఈ సౌండ్ బార్ స్టీల్ అని చెప్తాను. ముఖ్యంగా సబ్ ఊఫర్ కూడా అయితే వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ ఆ ప్రైస్కి ఇది స్టీల్ డీల్ అయితే అవుతుంది. ఇందులో నాకు నెగిటివ్ అనిపించిన విషయాలంటే పెద్దగా అయితే ఏం లేవు గైస్. మనకి ఇందులో HDMI ఆర్క్ పోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో అదొకటే నాకు మైనస్ అనిపించింది. సో మీకు ఆక్స్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఆక్స్ పోర్ట్ అయితే ఉంటుంది. సో మీ టీవీ నుంచి డైరెక్ట్గా ఆక్స్ పోర్ట్ కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు, లేదంటే హ్యాపీగా బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట. ఇది 3.5mm టు 3.5mm కన్వర్ట్ చేసుకోవడానికి కేబుల్ అనమాట. సో ఆ విధంగా కూడా మీరైతే కనెక్ట్ చేసుకోవచ్చు. HDMI ఆర్క్ పోర్ట్ ఇచ్చుంటే బాగుండేది. మనకి సౌండ్ అనేది ప్రాపర్ వేలో ట్రాన్స్మిట్ అయితే అవుతుంది HDMI ఆర్క్ ఉన్నట్లయితే. సో అదొకటే నాకు మైనస్ అనిపించింది. ఈవెన్ రిమైనింగ్ అన్ని ఆస్పెక్ట్స్ లో మనకి ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మనకి రిమోట్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో రిమోట్ కూడా మనకి ఫంక్షనాలిటీ పరంగా చాలా బాగుంది. సో సౌండ్ క్వాలిటీ బాగుంది అండ్ బిల్డ్ క్వాలిటీ బాగుంది అండ్ అద్భుతమైన ప్రైస్ రేంజ్లో వస్తుంది. ఇంతకన్నా ఏం కావాలి మనకి ఒక సౌండ్ బార్ మనం కొనుక్కోవడానికి. సో అది గైస్ మనకి ఆ వీడియో అయితే. సో ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకున్నాను. సో తప్పకుండా మీకు కనుక వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి ప్రొడక్ట్ వీడియోస్ని వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. సో నా సైడ్ నుంచి అదొకటే రిక్వెస్ట్. సో మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ signing off.